నమస్తే. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. మనం ఆల్రెడీ వీడియో చేసాము, కానీ ఇది ఇంకొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ తెలియనిది ఒకటి ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కడి నుంచి మనం వస్తుంది అంటే మనసు, మైండ్ అనే దానిలో నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. మైండ్ అంటే ఏంటి? 3 మైండ్ యాక్చువల్గా: సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్, కాన్షియస్. ఇక్కడ సూపర్ కాన్షియస్ వదిలేద్దాం, ఇప్పుడు మనకి సూపర్ కాన్షియస్ వద్దు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఈ 2 మైండ్ గురించి మనం తెలుసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. మన మైండ్లో 34,000 ఎమోషన్స్ ఉన్నాయట ఒక హ్యూమన్ బీయింగ్లో. ఈ డాక్టర్ రాబర్ట్ బ్లూచి అనే ఆయన చెప్పున్నారనమాట. ఈ 34,000 థాట్స్ని కూడా, ఎమోషన్స్ని కూడా కంట్రోల్డ్ బై మన మైండ్ అనమాట ఇది. ఓకేనా? సో మనకి తెలిసి ఏముంటాయి, ఒక 10 ఎమోషన్స్ చెప్పగలం, కానీ 34,000 ఎమోషన్స్ ఉన్నాయన్నది మనకి కూడా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. కానీ ఇది నిజమని ఆ డాక్టర్ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే, మనకి ఏం కావాలి? డబ్బు కావాలా, ఆస్తి కావాలా, పదవి కావాలా, బంగారం కావాలా, జాబ్ కావాలా, పెళ్ళి కావాలా, ప్రేమ సెట్ అవ్వాలా, వాట్ ఎవర్ వీ వాంట్, మనకి మనమే సరి చేసుకోవడానికి మన వల్ల అవుతుంది. ఇది తెలుసుకోవాలి అంటే, ఎలా అవుతుంది అని తెలుసుకోవాలి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్ కాన్షియస్ అండ్ ద కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలి. దీని ఒక పని గురించి తెలుసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. దీని ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ మైండ్ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అని అంటే, ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్లో ఉన్నదే మనకి కాన్షియస్కి వస్తుంది అని అనుకుంటూ ఉంటాం, కానీ అది డెఫినెట్లీ నాట్ అట్ ఆల్. మనం కాన్షియస్లో ఏమైతే ఫీల్ అవుతామో, రిపీటెడ్ థాట్స్ మనకి ఏదైతే వస్తుందో అదే మన సబ్ కాన్షియస్కి వెళ్ళి రిజిస్టర్ అవుతుంది. దాన్ని అది బ్రెయిన్లోని గ్లాండ్ ఉంది, అక్కడి నుంచి సెక్రీషన్స్ ఉంటాయన్నమాట. ఆ సెక్రీషన్స్లో కొన్ని సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్లో ఉన్న యాటమ్స్లో పిక్చరైజేషన్ చేసుకుంటాయి. ఇవన్నీ కూడా బ్రెయిన్లోని సెల్స్లో ఒక పిక్చరైజేషన్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఒకరోజు బస్సులో వెళ్తున్నాం అనుకుంటాం, లేదా ట్రైన్లో వెళ్తున్నాం అనుకుంటాం. మన మైండ్, ఈ ట్రైన్ ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతుందా, ఈ బస్సు ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతుందా, యాక్సిడెంట్ అయిపోయి రివర్స్ అయి పడిపోయి అందరు చచ్చిపోతామా అని అనిపించింది అనుకోండి. ఇది జనరల్గా చాలామందికి అనిపించే థాట్. ఇది వెళ్ళిపోయి సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అవ్వదు. కానీ మీరు రోజు ట్రైన్లోనో బస్సులోనో ట్రావెల్ అయ్యే పర్సన్ అనుకోండి. ఎవ్రీడే ట్రావెల్ చేసినప్పుడల్లా, నేను ఈరోజు వెళ్ళే లోపల యాక్సిడెంట్ అయిపోతుందా బస్సు, నేను ఈరోజు వెళ్ళే లోపల ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతుందా, ఎవ్రీడే సేమ్ థాట్ ప్యాటర్న్ మీకు వస్తూ ఉంటే, కొద్ది రోజుల్లో ఈ కాన్షియస్ మైండ్లో వస్తున్న ఈ థాట్ని ఇది సబ్ కాన్షియస్కి పంపించేస్తుంది. సబ్ కాన్షియస్ దీన్ని తీసుకొని ఇక్కడున్న సెల్స్లో, ఈ సెల్స్, యాటమ్స్ అన్నిట్లో కూడా ఒక పిక్చరైజేషన్గా చేసి పెట్టుకుంటుంది అనమాట. మీరు చూడండి, ఇప్పుడు అదే ఒక్కరోజు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు మనకు అనిపిస్తే అలా జరగదన్నమాట. ఏ విషయమైనా అంతే, ఒకటే కంటిన్యూస్ నాన్ స్టాప్ థాట్ ఎప్పుడు చూసినా ఒకే విషయం గురించి వస్తూ ఉన్నప్పుడు మాత్రం అది సబ్ కాన్షియస్ రిజిస్టర్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక షిప్ని క్యాప్టెన్ నడుపుతూ ఉంటారు. ఈ షిప్లో క్యాప్టెన్ అనేవాళ్ళు కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే, ఈ షిప్లో వర్కర్స్ అనమాట. ఈ క్యాప్టెన్ ఏం చెప్తారు, ఆయనకి ఎలా తెలిస్తే ఆ రూట్ని వర్కర్స్కి చెప్తారు. ఈ వర్కర్స్ దాని ప్రకారం వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి ఎక్కడో ఆగిపోతుంది. ఈ షిప్లో ఇలా ప్రాబ్లం జరిగిన దానికి క్యాప్టెన్ రీజనా, వర్కర్స్ రీజనా? డెఫినెట్గా క్యాప్టెనే కదా. క్యాప్టెన్ ఏదైతే చెప్పారో అదే వర్కర్స్ చేశారు. అది మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలకి కూడా మనం అందుకే ఏదన్నా చెడు విషయాలు, వాళ్ళకి మర్చిపోలేని విషయాలు చెప్పకూడదు అని చెప్తాం. ఎందుకు అంటే, ఆ వయసులో చిన్నప్పుడు వాళ్ళకి, ఇప్పుడు కాన్షియస్ మైండ్కి మనకి ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి, చిచి ఎందుకు ఈ ఆలోచన వస్తుంది అని మనం తరిమేయడానికి చూద్దాం. కానీ చిన్నపిల్లలకి తెలియదు. మనం ఏమైతే చెప్తామో దాన్నే వాళ్ళు కాన్షియస్ మైండ్లో నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి పంపించేస్తారు, తెలియకుండానే వెళ్ళిపోతాయి. అందుకే ఆ భయము, కోపము ఏదో ఒకటి చిన్నప్పుడు వచ్చినవి 40 ఏళ్ళలో, 50 ఏళ్ళలో, 60 ఏళ్ళలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి. అందుకే చిన్నప్పుడు మనం ఎటువంటి విషయాలు కూడా పిల్లలకి, చెడ్డ విషయాలని చెప్పొద్దు, ఆ సబ్ కాన్షియస్ రిజిస్టర్ చేసుకుంటుంది అంటామన్నమాట. ఈ సబ్ కాన్షియస్ ఒక
ప్రవర్తన ఎలా ఉంటుందంటే కాన్షియస్ మైండ్ మీదనే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అయ్యో ఇన్నేళ్ళుగా మనం ఎన్నో విషయాల్ని మన సబ్ కాన్షియస్ రిజిస్టర్ చేసుకొని ఉంటుంది, చాలాసార్లు ఆలోచించి అని అనుకుంటే భయపడనక్కర్లేదు, దానికి కూడా దారి ఉంది. ఏం చేయాలి ఇప్పుడు మనకి తెలిసిపోయింది, మనకి ఏం కావాలో దాన్ని మనం ఈజీగా మనం సంపాదించుకోవచ్చు, మనం చేసుకోవచ్చు అన్నది మన దగ్గరే ఉన్నాయి అన్నీ అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం చాలా విషయాలను రెజిస్టర్ చేసి పెట్టాం, తలుచుకొని. ఇప్పుడు దానిపైనే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏదైతే నెగిటివ్గా తలుచుకున్నామో అదన్నీ పక్కన పడేసి దాన్ని తలుచుకొని అక్కర్లా. ఇప్పుడు మనకి ఏం కావాలో దాన్ని ఎవ్రీ డే మనం థాట్ ప్రాసెస్లో పెట్టాలి, కాన్షియస్ మైండ్లో థింక్ చేయాలి. కరెక్ట్గా పిక్చరైజేషన్ లాగా మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. ఏది మనకు కావాలి? ఇప్పుడు పెళ్ళి కావాలి, మన బిడ్డకు పెళ్ళి కావాలి, మన బిడ్డకు పెళ్ళి అయినట్టుగా, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నట్టుగా, వాళ్ళకి పిల్లలు పుట్టినట్టుగా జస్ట్ పిక్చరైజేషన్ డైలీ థింక్ చేయండి. ఆ థింక్ చేయగా ఒక్కసారి థింక్ చేస్తే జరగదు అది. ఎందుకంటే ఒకసార్లు 2 సార్లు చేసేది సబ్ కాన్షియస్కి తీసుకువెళ్ళబడదు. మీ రిపీటెడ్ థాట్స్ మీకు వచ్చినప్పుడు మాత్రమే అది చైన్ లింక్ లాగా సబ్ కాన్షియస్కి వెళ్ళి ప్రతి సెల్లులో ప్రతి యాటంలో ఒక పిక్చరైజేషన్ లాగా అవుతుంది అన్నమాట. పిక్చరైజేషన్ చేసిన ప్రతి సెల్లులో నుంచి అది మూమెంట్స్ లాగా వచ్చి అది ఎప్పుడైతే యాక్టివేట్ అయిపోతుంది అని అంటే మనకి కొద్ది రోజుల తర్వాత ఒకటే రిపీటెడ్ థాట్స్ చేసి ఉన్నాం కదా మనకి, అప్పుడు అది యాక్టివేట్ అయిపోయి అది జరగడం మొదలు పెడుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏం తెలుసా, అది నెగిటివా పాజిటివా, ఇది మంచా చెడా, ఇవన్నీ అవసరంలా. నువ్వు ఏదైతే రెజిస్టర్ చేసావో తలుచుకొని కాన్షియస్లో నువ్వు అది పని చేసేస్తుంది అనమాట, అది చేసిచ్చేస్తుంది మీకు. కాబట్టి రెండూ చేయగలిగిన మన సబ్ కాన్షియస్ మైండ్కి మనకి కావలసిన విషయాన్ని మనం చాలా ఈజీగా మనం రిపీటెడ్ థాట్స్ చేసి దాన్ని మనకి కాన్షియస్ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్కి ఈజీగా పంపించేయచ్చు. ఇంతవరకు చేసినవి దీనిపైన మీరు పాజిటివ్గా చేయడం, కావాల్సినది పాజిటివ్గా చేయడం మొదలుపెట్టినప్పుడు అవి ఆటోమేటిక్గా ఎరాస్ అయిపోతాయి. అలాగే 1 సారి 2 సార్లు 3 సార్లు అనుకునే విషయాలు జరగవు. కాబట్టి మీరు ఇంతవరకు నెగిటివ్గా ఏం అనుకున్నా భయపడనక్కర్లేదు, అవన్నీ పిక్చరైజేషన్ అవ్వదు. మీరు రిపీటెడ్గా అనుకునేవి మాత్రమే జరుగుతాయి. ఇంకా మీకు తెలియలేదంటే నెక్స్ట్ వీడియోలో అవి ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా చిన్న టిప్స్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.